విద్యార్థులకు విద్యతో పాటు క్రీడలు కూడా అవసరమని, క్రీడల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహం ఎప్పుడు ఉంటుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ జూనియర్ కళాశాలలో రాష్ట్ర స్థాయి బాలబాలికల హ్యాండ్బాల్ పోటీలు మొదలయ్యాయి. రాష్ట్ర స్థాయి అండర్-19 బాలబాలికల హ్యాండ్బాల్ పోటీల ప్రారంభోత్సవంలో ముందుగా జాతీయ జెండాను మంత్రి స్వామి, స్కూల్ గేమ్ జెండాను కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ఒక్క నరసింహారెడ్డి, క్రీడా జెండాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మారిటబుల్ చైర్మన్ దామచర్ల సత్య ఎగురవేశారు. అనంతరం జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ పోటీ ప్రపంచంలో విద్యార్థులు చదువు కోసం ఎంత పోటీ పడుతున్నారు, అదే రీతిలో ఆటల కోసం పోటీ పెరిగే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో డిఐఈఓ కె ఆంజనేయులు, కళాశాల ప్రిన్సిపల్ ఎం సౌజన్య, సెక్రటరీ కె చింపారెడ్డి, కళాశాల పిడి శంకర్రావు పాల్గొన్నారు. Ninth SCF Under-19 Boys and Girls Handball State Championship Open. ఇదే కళాశాలలో ఎన్నో సంవత్సరాలు పనిచేస్తూ అనేకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించి తనకంటూ సుస్థిరమైనటువంటి స్థానాన్ని సాధించిన మిత్రుడు, నా సహచరుడు కందికట్టు శంకర్రావు గారు, పీడి గారు, వారి గౌరవ పద్ధతులు సత్కారం కూడా జరిగింది. అలాగే గౌరవనీయులు కనిగిరి శాసనసభ్యులు గారికి వారి పర్మిషన్ తీసుకొని చేస్తున్నాం సార్. సత్య గారు తీసుకోండి. అందరికీ నమస్కారం. ఈరోజు అండర్-19 హ్యాండ్బాల్ రాష్ట్ర స్థాయి ఆటల పోటీలు మన సింగరాయకొండలో నిర్వహించుకోవటం
ఈ కార్యక్రమానికి అధ్యక్ష వహించినటువంటి వెంకట్రావు గారికి, వేదిక మీద ఉన్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ మంత్రివర్యులు స్వామి గారికి, అలాగే క్రీడలంటే ఎంతో ఇష్టంగా ఈరోజు అనుకోని అతిథిగా మరో ముఖ్య అతిథిగా విచ్చేసిన మా అన్న ఉగ్ర నరసింహారెడ్డి గారు, కనిగిరి శాసనసభ్యులు గారికి, వేదిక మీద ఉన్న డిఓఈవై గారు